ఈరోజు గోధుమ రవ్వతో రవ్వ దద్దోజనం చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, పెరుగు, తాలింపు దినుసులు, మిరియాలు వేసుకోవాలి, కరివేపాకు. ముందు గిన్నె స్టవ్ మీద పెట్టి వాటర్ వేసుకొని నీళ్లు మరగనిద్దాం. నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి. మరిగేటప్పుడు 1 స్పూన్ సరిపోద్ది. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసుకొని కలపాలి. సిమ్లో పెట్టుకోండి మంట. రవ్వ ఉడికేంత వరకు రవ్వ మెత్తగా ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ మెత్తగా అయిపోయింది. ఇట్లా అయితే సరిపోతుంది. దీన్ని చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాతనే పెరుగు కలపాలి, లేకపోతే పెరుగు విరిగిపోద్ది. ఇది చాలా ఆరోగ్యకరమైన టిఫిన్. లంచ్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎవరెవరికంటే బీపీ, షుగర్, ఇంకా డైట్ చేసే వాళ్ళకి ఇది మంచి టిఫిన్ అవుతుంది, లంచ్ అవుతుంది. దీన్ని డిన్నర్లో తీసుకోవాలంటే పెరుగుకు బదులు పాలు కలుపుకోండి, సరిపోతుంది. ఇంకా లూజ్గా కలుపుకోండి. పెరుగు వేసి వాటర్ వేస్తూ కలుపుకోండి. ఫస్టే ఉప్పు వేసేసినాం ఎసర్లో, మళ్ళీ ఉప్పు వద్దు. తాలింపు పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి. కొంచెం ఆయిల్ సరిపోతుంది, బాగా వేసుకోవద్దు. తాలింపు ఎర్రగా అయిన తర్వాత తాలింపుని మనం గోధుమ రవ్వ దాంట్లో కలుపుకోండి. గోధుమ రవ్వలో కలిపేసి మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇది దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది. ఒక తులసి దళం వేసి నైవేద్యం పెట్టొచ్చు. చియా సీడ్స్ నానబెట్టుకొని ఇందులో వేసుకొని తింటే ఇంకా హెల్త్కి మంచిది. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. కాకపోతే ఈ రోజుల్లో చాలామంది వాడుతున్నారు కాబట్టి వేసుకుంటే ఇంకా మంచిది. కొలెస్ట్రాల్ అవన్నీ తక్కువైపోతాయి.